లోని టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా పిలుపునిచ్చారు. అలాగే రాబోయే 4 సంవత్సరాల్లో చేపట్టనున్న విధానాలను ప్రజలకు ముందుకు వెళ్లి వివరించాలని సూచించారు. నమ్మకం కోల్పోయి రోజున కొంతమంది అల్లరి మొక్కలు పెట్టుకుని ఏదో కలలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మనం గమనించుకోవాలి. చాలా చోట్ల చూస్తున్నాం అల్లరి మొక్కల్ని. ఇప్పుడు పరామర్శించినప్పుడు ఎలా వెళ్తే మామూలుగా వెళ్తారు, అయ్యో పాపని పరామర్శించి వచ్చేస్తారు. అదే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా బ్యాగ్ వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారు అవన్నీ అంటారు. అదేంటంటే ఆయన ఏంటంటే కొంతమంది పురమాయించుకుని నాయకత్వం ఇక్కడ చాలా ఇదిగా ఉంది అది గొప్పగా అనుకుంటానని అనుకుంటున్నాడు. ఆగో పని చెప్తే 2 పని చేస్తాను, ఆగో పని చెప్తే 2 పని చేస్తారు అంటే గొప్ప కోసం చిత్రమంటే కొట్టేస్తాను. ఆ విధంగా ఎవరికైనా పోటీ పడిపోతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది అల్లరి బ్యాచ్, రౌడీ బ్యాచ్, గూండా బ్యాచ్ కనిపిస్తుంది. ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందరూ ప్రోత్సహించండి. పరిపాలన లోపాలంటే ఎత్తి చూపండి. మీరు ఎస్ చంద్రబాబు తప్పు చేస్తే ఎత్తి చూపండి, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపండి, మీరు తప్పు చేస్తే ఎత్తి చూపండి. కానీ అరాచకాలు సృష్టించి రాష్ట్రాన్ని పాడు చేయగలని సందర్భంగా తెలియజేస్తారు.